అందరికీ నమస్కారం. ఈరోజు సైబర్ క్రైమ్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందామండి. సైబర్ క్రైమ్‌కి గురయ్యి ఆ విక్టిమ్స్ ఎంత భయాందోళనకి గురవుతారో, బాధకు గురవుతారో మనం ఎక్స్‌పెక్ట్ చేయలేమనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 22 కిడ్ ఫీమేల్ సో, మీకు వాళ్ళకొక మెసేజ్ వచ్చి మిమ్మల్ని న్యూడ్ పిక్చర్స్ తీసాము, రికార్డ్ చేశాము అని అనేసరికి ఎవరైనా భయపడతారు. భయపడి వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత ఇచ్చేస్తాము. బికాజ్ మనం హ్యాండిల్ చేసుకుందాం, పేరెంట్స్ వరకు ఎందుకెళ్ళాలి ఈ విషయం అన్న మైండ్ సెట్‌తో అందరూ ఉంటారు కాబట్టి. ఇట్లా ఏమవుతది, ఆ అమౌంట్ మనం తీసుకురాలేక ఇంకా వేరే వేరే మిస్టేక్స్‌కి చేస్తాం. లైక్ వేరే వాళ్ళ నుంచి అప్పు తీసుకోవడం లాంటివి గాని, అబద్ధాలు చెప్పి ఇలా ఇంట్లో బాలేదని డబ్బులు తీసుకొని, ఆ డబ్బులన్నీ వాళ్ళ అకౌంట్‌లో పడేయడానికి చూస్తాం. బట్ ఆ ఒక్కదాంతో సాల్వ్ అవుతదా అంటే సాల్వ్ కాదు. అల్టిమేట్‌లీ దే విల్ ట్రాక్ డౌన్ యూ టు జీరో. ఆ టైంలో మనం ఇంట్లో వాళ్ళకి చెప్తాం. ఎప్పుడు అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత. అప్పుడేమవుతది, మనతో పాటు మన కుటుంబ సభ్యులు పేరెంట్స్ కానీ, హస్బెండ్ గానీ, లేదు బ్రదర్ అండ్ సిస్టర్స్, గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళందరూ గూడా ఇలా ఎందుకు జరిగింది? ఎవరైనా ట్రాప్ చేశారా? ఏమన్నా ప్రాబ్లమ్ అయితే ముందే చెప్పొచ్చు కదా! దీన్ని మనం ఎలా హ్యాండిల్ చేయొచ్చు? ఇటువంటి స్కామ్ మెసేజెస్ కానీ, ఫ్రాడ్ కాల్స్ గానీ, అన్‌నోన్ నంబర్స్ నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సలు ఆన్సర్ చేయొద్దు. ఇన్ కేస్ ఎమర్జెన్సీ అయితే దే విల్ గెట్ బ్యాక్ టు యూ. సెకండ్‌లీ స్కామ్ మెసేజెస్‌కి, లింక్స్‌కి వేటికి మీరు రెస్పాండ్ అవ్వద్దు. థర్డ్‌లీ నిజంగానే మీరు ఇట్లాంటి మెసేజెస్‌కి వచ్చి భయపడినట్లయితే సైబర్ సెక్యూరిటీకి ఇన్ఫార్మ్ చేయండి. అండ్ ఫస్ట్‌లీ పేరెంట్స్‌కి ఇన్ఫార్మ్ చేయండి. దే విల్ హ్యావ్ ఎ బెటర్ ఐడియా అబౌట్ దిస్. దయచేసి పానిక్ అవ్వద్దు. ఎటువంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు. బికాజ్ చాలామంది కూడా సూసైడ్ అటెంప్ట్స్ వరకు వెళ్ళి ప్రాబ్లమ్స్ ఫేస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో, మంచిగా డిస్కస్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్‌తో. సొల్యూషన్ కంపల్సరీగా దొరికిద్ది. దాని నుంచి బయటపడతారు. థ్యాంక్ యూ.